ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు స్వాగతం తెలియజేస్తూ నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ హర్యానా 16, 17వ తేదీ నాడు 2 రోజులు రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిజామాబాద్ ఆఫీసర్ క్లబ్ హర్యానా నిర్వహించబడుతుంది. జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు, పెద్దలు వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ విఠలరావు గారు, మా క్లబ్ ట్రెజరర్, గౌరవ ఎంసీ మెంబర్లు, గౌరవ సభ్యులు, మా అందరి ద్వారా, ఎందుకంటే నిజామాబాద్ నగరం, నిజామాబాద్ జిల్లా ఆటల పోటీలకు నిలయం. అనేక సందర్భాల్లో ఇటు ప్రభుత్వ పరంగా కానీ అటు వివిధ ఆర్గనైజేషన్ ద్వారా కానీ నిర్వహించడం జరిగింది పోటీలు. కానీ ఈసారి మా క్లబ్ మెంబర్స్, ఆఫీసర్స్ అందరం కలిసి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. 16, 17వ తేదీ నాడు నిజామాబాద్లో ఉన్నటువంటి 6 కోట్లు స్టేడియం ఒకటి మన దగ్గర ఉంది. మిగతా 5 బయట ప్రైవేట్ వాళ్ళని అది తీసుకున్నాం. కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ అయితే దీన్ని చాలా పెద్ద స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరి సహకారంతో దీని ప్రచారం కూడా క్రీడాభిమానులకు, క్రీడాకారులకు తెలియజేసే విధంగా మీరు కూడా సహకరించాలని కోరుతూ, దీనికి దాదాపు 300 టీంలు టీం కింద ఉంటారు. 300 టీంలు వస్తున్నాయి. వాళ్లకు 3 రోజులు అకామిడేషన్, అదేవిధంగా భోజన సదుపాయం, గవర్నమెంట్ నిర్వహించడంలో చాలా నిష్ణాతులైనటువంటి పీటీలు అందరూ కూడా మన నిజామాబాద్లోనే కాక హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళను పిలుస్తూ ఉన్నాం. దానికి ఈరోజు మాతో కూర్చున్నటువంటి మిత్రులు బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్ ప్రియులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ నిర్వహణలో మీ సలహాలు కూడా తీసుకుంటూ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సలహాలు కూడా తీసుకుంటూ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారు కాబట్టి వారు కూడా అనుమతించారు. మేము మీతో కోరుకునేది ఈ నిర్వహణలో మాతో ఏ లోటుపాట్లు జరగకుండా మీరు కూడా సూచనలు చేయాలని, అదేవిధంగా ఇది 2 రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు స్పెషల్గా మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా టీంలను ఇక్కడ ఈ 6 కోట్ల దగ్గర అభ్యర్థిందో అక్కడ ఏర్పాటు చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇది విజయవంతమైతే నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్తో పాటు నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు వస్తుందనేటువంటి అభిప్రాయంతో దీన్ని నిర్వహిస్తున్నాం. మేమందరం ఈరోజు ఈ జిల్లా క్రీడాభిమానులను కోరుకునేది ఒకటే, క్రీడాకారులను కోరుకునేది ఒకటే. నిజామాబాద్ నగరానికి ఉన్నటువంటి చరిత్రను, క్రీడల్లో ఉన్నటువంటి ప్రతిభను మనం అందరం చాటి చెప్పాలని కోరుకుంటూ, ఈ బ్రోచర్ని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ బ్రోచర్ రిలీజ్ చేశాం. దాన్ని మీరు పూర్తిగా తెలుసుకొని రేపు వచ్చేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా అందరి తరఫు నుంచి, వేదిక మీద ఉన్న వాళ్ళందరి తరఫు నుంచి కోరుకుంటున్నాం. పెద్దలు మన క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి తారకిన్ అన్నగారికి, మరియు మా జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ గారికి, అండ్ మన మిట్టలన్న జడ్పీ చైర్పర్సన్ గారికి, అండ్ మా దాతలు తర్వాత దేవదాస్ అన్న గారికి, అది మా మిత్రులు ఏకే శ్రీనివాస్ అండ్ మురళి, అండ్ కొత్త అతను మన అరుణ్ కిరణ్ అందరికీ కూడా, అదేవిధంగా మేనేజింగ్ కమిటీ ప్లస్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్, మరి మన గౌరవ సభ్యులు ప్లస్ అండ్ మా ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఈరోజు మా క్లబ్ ఆధ్వర్యంలో స్పెషల్ డే ఏంటంటే, గత చరిత్రలో ఇప్పుడు కూడా మన క్లబ్ తరఫున
ఇటువంటి స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయలేదు. బ్యాడ్మింటన్ బహుశా ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, తీసిన కావచ్చు, బట్ నాకు బ్యాడ్మింటన్ మాత్రం రాష్ట్ర స్థాయిలో చేయడం మాత్రం నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అనుకుంటాను. దీన్ని కూడా నేను దీనికి ఒక సెక్రటరీ అండ్ దీనికి ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్గా మా ఒక ఆంక్ష ఉంది. అన్న అభ్యర్థి లోపల మనం స్టేట్ లెవెల్లో ఒక టోర్నమెంట్ చేసి మా కార్యక్రమాన్ని చేద్దాం అనుకున్నాం. అయితే ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించారు. ఇది తెలంగాణ స్టేట్ లెవెల్ మాస్టర్స్ బ్యాడ్మింటన్. ఇది మాస్టర్స్ అంటే 35+ వాళ్ళు. మామూలుగా అయితే ఓపెన్ కావాలంటే 11-15 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళంతా అకాడమిక్ ప్లేయర్స్ కావచ్చు, పెద్ద పెద్ద ట్రైనింగ్ తీసుకున్న పిల్లలు ఉంటారు. బట్ ఇక్కడ మాస్టర్స్ వచ్చేసరికి ఏమైతుందంటే 35 అంటే 8 ఈవెంట్స్ పెట్టాము. 8 ఈవెంట్స్ అంటే 35, 40, 45, 50, 55, 60, 65, 70. మిత్రులారా, ఇది ఏంటి దీని స్పెషల్ అంటే ఒక సపోజ్ మేము ఉన్నాము, ఒక 35 ఏజ్ పర్సన్స్ వచ్చేసి 35 to 40 లోపలనే ఆడాల్సింది ఉంటుంది. 40+ ఉన్న వాళ్ళు 40+ to 45 లోపల ఆడాల్సింది ఉంటుంది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా ఉపయోగపెడితే ఎవరు కూడా పెద్ద ఏజ్ వాళ్ళు బయటకు రారు. పెద్ద ఏజ్ వాళ్ళు బయట ఎందుకు రారు? మన పిల్లలు వస్తారు, ఆడతారు, వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటారు. అయితే మా ఉద్దేశం ఏంటంటే 35 ఉన్నారు, 60 ఉన్నారు, 70 ఉన్నారు. 70 వాళ్ళు మామూలుగా ఓపెన్ ఆడలేరు. అటువంటి వారి కోసం స్పెషల్గా ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ 70+ ఉన్న వాళ్ళే ఆడాలి ఆ ఈవెంట్. 30-40 వాళ్ళు ఆడాల్సింది లేదు. 70+ అంటే 70+ ఉన్న వాళ్ళే ఆడాలి. అంటే దాంట్లో ఎన్ని 10-20 వాళ్ళ టీమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్కి తగ్గట్టు వాళ్ళ ఆటకు తగ్గట్టు వాళ్ళ ఆట ఉంటుంది. కాబట్టి అది వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ప్లస్ అదే లేదా 35 వాళ్ళు కూడా 40+ ఆడలేదు. ఎందుకంటే ఆ ఏజ్ ఫ్యాక్టర్ 5 ఇయర్స్లో చాలా డిఫరెన్స్ కనబడుతుంది. మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మెన్కు డిఫరెన్స్ కనబడుతుంది బాడీ లోపల. ఆ రోజు మాస్టర్స్ బ్యాడ్మింటన్ మనం పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ డబుల్స్, దట్టు మాస్టర్స్ మావిస్ 350 షటిల్ కాక్స్ మిక్స్ ఓన్లీ ఒకటే ఈవెంట్. మామూలుగా వేరే దగ్గర అయితే డబుల్స్ మిక్స్డ్ అవన్నీ ఉంటాయి, సింగిల్స్ కానీ మా దగ్గర డబుల్స్ మెన్స్ ఒకటి. ప్లస్ అదేవిధంగా దీనికి ఎంపైరింగ్ కూడా ఎంపైరింగ్ కానీ మ్యాచ్ కంట్రోలర్స్ కానీ రిఫరీస్ కానీ హైదరాబాద్ నుంచి పిలిపోయడం జరుగుతుంది. వచ్చే క్రీడాకారులకు కూడా తెలంగాణ స్టేట్ నుంచి వచ్చే క్రీడాకారులు, దూరం నుంచి వచ్చే వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ అంటే మార్నింగ్ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు ఇస్తామని చెప్పేసి నియమితంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి మీరు కూడా మీ వంతు సహాయం మాకు అన్ని విధంగా ఉండాలని చెప్పేసి ప్రింట్ అండ్ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నిలుస్తాను. ప్లస్ మన క్లబ్ సభ్యులకు, అడ్వైజర్ కమిటీ, మేనేజింగ్ కమిటీ, ప్లస్ టోర్నమెంట్ కమిటీ స్పెషల్గా మాకందరికీ మాకు చేయించుతున్నటువంటి మా సోదరులందరూ కూడా మరొకసారి మీ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ్వర్యంగా జరిగేటటువంటి కార్యక్రమానికి సాధారణంగా జిల్లా కలెక్టర్ గారే మా అధ్యక్షులు కాబట్టి ఆయనతోటే ఇనాగ్రేషన్ చేపిస్తామని అనుకుంటున్నాము. ఫైనల్ కాలే, ఇంకా ఫైనల్ అవుతుంది. ఆ ఇన్విటేషన్ కూడా మీ అందరికీ పంపుతాము. నేనేంటంటే ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ను సక్సెస్ఫుల్ చేయడానికి మీ అందరి సహకారం కావాలని మరి ఒకసారి మిమ్మల్ని చేతులు జోడించి కోరుతా ఉన్నా. నిజామాబాద్ క్రీడాకారుల పేరు ప్రతిష్టలు, అదేవిధంగా క్రీడా యొక్క పేరు ప్రతిష్టలు, ముఖ్యంగా ఆఫీసర్స్ క్లబ్ ద్వారా జరిగే కార్యక్రమంలో కూడా మీ అంత బాధ్యతగా దీన్ని తెలియజేయాలనేటువంటి కోరిక కోరుకుంటూ మీరు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేటువంటి మాట మరి ఒకసారి కోరుతూ సెలవు.